హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో కాసేపటి క్రితం మనకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఇటు ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. మనకు 15 రోజుల క్రితం మనకు ఒక ప్రెస్ నోట్ రూపంలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దానిలో కొనసాగింపు ప్రక్రియలో భాగంగా మనకి ఈరోజు కాసేపటి క్రితం ఎస్ఐ మరియు కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. సో ఆఫ్టర్ 4 ఇయర్స్ మనకి మళ్ళీ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. సో మనకు ఆఫ్టర్ గ్రూప్ 4 బహుశా కొన్ని లక్షల మంది అభ్యర్థులు మళ్ళీ ఈ పోటీ పరీక్షలలో భాగంగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పరీక్షలకి సన్నద్ధమవుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, అలానే రాయబోతున్నారు. సో ముందుగా మనకి ఎగ్జామ్ అనేది 3 స్టెప్స్ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ, నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్, నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్. సో ఇక్కడ మనకి ఎంత ఎడ్యుకేషన్ ఉందో ఉన్నప్పటికీ కూడా అటు ఫిజికల్ ఫిట్నెస్ అలానే ఈవెంట్స్ కొడితేనే మనం మెయిన్స్ కూడా క్వాలిఫై అవుతామనే విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలానే హైట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ అలానే దేవుడు ఇచ్చినటువంటి హైట్, ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా మనకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇక్కడ ఒకసారి మనం ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఎస్ఐ నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా మనకి ఎస్ఐ నోటిఫికేషన్ ఇది నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్, లక్డీకాపుల్, హైదరాబాద్. డేట్ 29 జూలై 2026. కాసేపటి క్రితమే మనకు విడుదలైంది నోటిఫికేషన్, 29 ఈరోజే. సో ఇక్కడ చూస్తే వేకెన్సీస్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా which will be made available on the TSLR PRB website for direct recruitment to the following posts. The details of vacancies are as follows. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఇచ్చారు. పోస్ట్ కోడ్ వచ్చేసి 11 పోస్ట్ కోడ్ మనకి సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ అండి, 148 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 12 వచ్చేసి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్, సో 14. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 13 రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మెన్ అండి, ఎస్ఏఆర్ సిపిఎల్ 3. నెక్స్ట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టీజీఎస్పీ మెన్ అండి 12. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఈ పోస్ట్ కోడ్ వచ్చేసి 16. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ 44. మనకు ఎస్సీటీ అంటే ఇక్కడ క్లియర్ కట్ ఇచ్చారండి, స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ అని. సో ఇక్కడ చూడండి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అని 39. సో ఇక్కడ మనకి 18 పోస్ట్ కోడ్ వచ్చేసి డిప్యూటీ జైలర్ మెన్ 14, 19 వచ్చేసి డిప్యూటీ జైలర్ ఉమెన్ 1. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 275 వేకెన్సీస్, 275 వేకెన్సీస్ అండి టోటల్గా. ఈ 275 వేకెన్సీస్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే the number of vacancies indicated above is only tentative and is liable to change without any notice. TSLR PRB reserves the right to notify required modifications with regard to any aspect of recruitment during the process of recruitment. ఇది టెంటేటివ్గానే ఉంటాయి, అంటే కొన్ని మార్పులు చేర్పులు ఉండవు, మ్యాక్సిమం ఉంటే కూడా మనకు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఇచ్చారు ఇక్కడ. క్యాండిడేట్స్ టు చెక్ దేర్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లయింగ్ అండి. ఎగ్జాక్ట్ డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బి ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్ త్రూ ఏ ప్రెస్ రిలీజ్. Candidates who are desirous and eligible only may apply through the online mode only after having satisfied themselves of their eligibility for their recruitment. For this recruitment, please see para 15 eligibility conditions of candidates to ensure their eligibility for the post and para 4 general instructions అని మనకి ఇవ్వడం జరిగింది. అదే థర్డ్ కండిషన్ కింద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 11, 12 అండ్ 17. ఆల్రెడీ పోస్ట్ కోడ్ 11 మనకి సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ అని చెప్పొచ్చు, 12 ఏఆర్. సో ఇలా మన పోస్ట్ కోడ్స్ రకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది జోన్స్ అండి, తెలంగాణలో ఉన్నటువంటి జోన్ సిస్టమ్. ఇక్కడ జోన్ 1 వచ్చేసి కాళేశ్వరం, జోన్ 2 వచ్చేసి బాసరా, జోన్ 3 రాజన్న, జోన్ 4 భద్రాద్రి, జోన్ 5 యాదాద్రి, జోన్ 6 చార్మినార్, జోన్ 7 వచ్చేసి జోగులాంబ. సో కాళేశ్వరానికి పోస్ట్ కోడ్ సివిల్ వచ్చేసి 15 పోస్ట్, నెక్స్ట్ పోస్ట్ కోడ్ 12 6 ఏఆర్. అదే పోస్ట్ కోడ్ 17 మనకు 4. బాసరా 29 2 5, రాజన్న 32. ఇక్కడ రాజన్న జోన్లో మనకి ఏఆర్ ఎస్ఐ అనేది కనిపించట్లేదు, 0. నెక్స్ట్ 17లో మనకి ఫైర్ ఆఫీసర్ అనేది 7. అలానే భద్రాద్రిలో 33 ఎస్ఐ సివిల్, నెక్స్ట్ ఏఆర్ 6, నెక్స్ట్ ఎస్ఎఫ్ఓ 3. యాదాద్రి 22, ఇక్కడ 0, నెక్స్ట్ 2. ఇక్కడ పోస్ట్ కోడ్స్ అండి, పోస్ట్ కోడ్స్ పెడితే మనకు క్లియర్ అవుతుంది. ఇక్కడ సివిల్, ఇది ఏఆర్, ఇది ఎస్ఎఫ్ఓ. నెక్స్ట్ వచ్చేసి చార్మినార్ 13 0 13. నెక్స్ట్ జోగులాంబ 4 0 5.
148, 14, 39. సో టోటల్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి 275 వేకెన్సీస్ అండి. 275 వేకెన్సీస్ డిస్ట్రిబ్యూషన్ అకార్డింగ్ టు ద జోన్ సిస్టమ్ అనేది మనం ఇక్కడ క్లియర్ కట్గా చూసాం. 7 జోన్స్కి వచ్చినటువంటి పోస్టులు, ముఖ్యంగా పోస్ట్ కోడ్ 11, పోస్ట్ కోడ్ 12, పోస్ట్ కోడ్ 17. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూస్తే ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ పోస్ట్ కోడ్స్ నెంబర్ 14, 18 and 19 జోన్ వైజ్ ఆఫ్ కంటీజియస్ జోనల్ క్యాడర్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో చూడండి ఇక్కడ ఈ కంటీజియస్ జోన్స్ మనకి ఇక్కడ ఏమొస్తాయంటే ఫస్ట్ కంటీజియస్ జోన్ వచ్చేసి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అండి. కాళేశ్వరం, బాసరా, రాజన్న, భద్రాద్రి. కంటీజియస్ 2 అనేది యాదాద్రి, చార్మినార్, జోగులాంబ. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఆఫ్ పోస్ట్ కోడ్ నెంబర్ 4, 14, 18, 19 చూస్తే ఆర్ఎస్ఐ అండి. ఇక్కడ డిప్యూటీ జైలర్ అండి, డిప్యూటీ జైలర్ ఉమెన్ ఉన్నాయే పోస్టులు. ఉమెన్కి మనకు ఒకటి డిప్యూటీ జైలర్ కింద. ఇక్కడ మేల్కి వచ్చేసి 14 ఉన్నాయి. అలానే ఆర్ఎస్ఐ, టీజీపీఎస్, టీజీఎస్పీకి వచ్చేసి 12 ఉన్నాయి. ఇక్కడ చూస్తే కాళేశ్వరానికి 1, 1, 0, 1, 2, 0. నెక్స్ట్ బాసరాకి, నెక్స్ట్ రాజన్నకి 2, 2, 0, భద్రాద్రికి 2, 3, 1, యాదాద్రికి వచ్చేసి 1, 1, 0, చార్మినార్ 4, 4, 0. నెక్స్ట్ జోగులాంబ 1 పోస్ట్. నెక్స్ట్ ఇక్కడ మెన్ జైలర్ వచ్చేసి 1, ఉమెన్కి వచ్చేసి 0. ఇక్కడ 12, 14, 1. డైరెక్ట్ రిక్రూట్మెంట్. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. Candidates are required to go through the notification meticulously and decide themselves as to their eligibility with reference to the laid down criteria for this recruitment carefully before applying and filling in all relevant columns in the online application form. సో మన ఎలిజిబిలిటీ మనకు తెలిసినప్పుడే మనం అప్లికేషన్ చేయడం కరెక్ట్. నెక్స్ట్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆన్లైన్ షెల్ ఓన్లీ బీ కన్సిడర్డ్ అండ్ ద తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిపెన్సీ. నెక్స్ట్ వచ్చేసి TSLR PLB విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ inconsistencies or errors in this application submitted online. Candidates are advised to strictly follow the instructions in their own interest and to verify the contents before submitting the online application form. ఇక్కడ మనము అప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ అప్లై ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి వన్స్ మనం అప్లికేషన్ చేసే ఫామ్లో చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా, చాలా క్లియర్గా మనము డీటెయిల్స్ని పొందుపరచాలని కూడా మనకు వీరు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వన్స్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషనే ఫైనల్ అవుతుంది. పేర్ల కాడ, లేకపోతే మన క్వాలిఫికేషన్ మెన్షన్ చేసిన కాడ, మన ఇన్ఫర్మేషన్ పెట్టిన కాడ ప్రతి ఒక్కటి జాగ్రత్తగా తీసుకొని అప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఎందుకంటే వన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మనకు పార్ట్ 2 అప్లికేషన్ కూడా ఉంటుంది. వన్స్ మెయిన్స్కి ఎలిజిబుల్ అయిన తర్వాత అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ particulars furnished by the candidates in the online application form will be taken as final. Candidates should therefore be very careful in uploading or submitting the online application form. No relevant column of the application form should be left blank. Incomplete or incorrect online application form will be summarily rejected. Information, if any, furnished by the candidate subsequently in any form will not be entertained by the TSLR PRB under any circumstances. Candidates should be careful in filling out the online application form before submission if any lapses. So ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అవి ఇచ్చినటువంటి మనకి ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇన్స్ట్రక్షన్స్ మనం క్లియర్ కట్గా ఒకసారి రిపీట్ చూసుకొని మనం అప్లికేషన్ చూసుకోవాలి. ఎందుకంటే ఎలిజిబిలిటీ ఈజ్ వన్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మనం అసలు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ లేదా అని కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్గా చూడండి, కేర్ షుడ్ బి టేకెన్ టు ఎన్ష్యూర్ దట్ ది ప్రిఫరెన్స్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 11. పోస్ట్ కోడ్ నెంబర్ చూడండి ఇక్కడ ఒకసారి, ఇక్కడ 13, 14, 18 ఈ 3 పోస్ట్ కోడ్లకి సపరేట్ క్వాలిఫికేషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలానే 17 పోస్ట్ కోడ్ 19 ఫర్ ఉమెన్. ఇటువంటి సపరేట్ క్వాలిఫికేషన్, సపరేట్ ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అప్పుడు మనం ఫిల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. Due to various age relaxation being there for different posts, age validation is not being done in the online application form. It is the responsibility of the candidates to satisfy themselves about their age eligibility for the post applied for. ఇక్కడ మనకి కొన్ని పోస్టులకి మనకు ఏజ్ క్రైటీరియా అనేది ఉంటుందండి. జనరల్ క్యాండిడేట్స్ కాకుండా మనకి రిలాక్సేషన్ ద్వారా, అలానే ప్రభుత్వం ఇచ్చినటువంటి సపరేట్ జీవో ద్వారా మనకి ఏజ్ రిలాక్సేషన్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ పెరిగింది. కాబట్టి మనం ఎలిజిబులా లేదా అనేది వారు చూసుకోవడం కన్నా మనమే అప్లై చేసేటప్పుడు మనకు ఆ క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది జాగ్రత్తగా ఫిల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అండి. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీ. సో ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఇది మనం జాగ్రత్తగా చూడాలి, ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ రెడీ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ బిఫోర్ ది షెడ్యూల్డ్ టైమ్ ఫర్ సబ్మిటింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారు లేటెస్ట్ ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ విత్ సబ్ క్లాసిఫికేషన్. మనకి ఎస్సీ క్యాస్ట్లో ప్రభుత్వం మధ్య క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. సో దాని
ఆ విధంగా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్సీ గ్రూప్ 3 అని మనకు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అమ్మ, ఇక్కడ చూస్తే లేటెస్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2026 వేర్ ఎవర్ అప్లికేబుల్. ఈడబ్ల్యూఎస్ వారికి కూడా ఈ 2026 సంబంధించినటువంటి మనం సర్టిఫికేట్ తీసుకోవాలి. లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2026 ఫర్ బీసీ క్యాండిడేట్స్ ఓన్లీ. మనకు బీసీ క్యాండిడేట్స్కి అమ్మ ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. అది మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో మనం అప్లై చేయాలి. అది లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకొని లేటెస్ట్ అప్లికేషన్ ఫామ్లో పెట్టాలి. లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ దట్ ఈస్ బోనాఫైడ్ ఫ్రమ్ 1st to 7th క్లాస్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్ వేర్ ఎవర్ అప్లికేబుల్. మనకు లోకల్ క్రైటీరియా నిర్ణయించే ప్రకారం మనకి ఇక్కడ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ 1st నుంచి 7th క్లాస్కి ఎక్కడైతే చదువుతామో మనకు అదే లోకల్స్ క్యాండిడేట్స్ కిందికి వస్తాము. ఈ 1st to 7th క్లాసు మనకి బోనాఫైడ్స్ కూడా అప్లై చేయాలి. చాలామందికి 1st, 2nd ఇటువంటి బోనాఫైడ్స్ ఉండవు. కావున వీరు రెసిడెంట్ సర్టిఫికేట్స్ పెట్టాలని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రెసిడెంట్ సర్టిఫికేట్స్ కోసం కూడా మనకు ఒక స్పెషల్ క్రైటీరియా ఉంటుంది. దాని ప్రకారం మనం రెసిడెంట్ సర్టిఫికేట్స్ అప్లై చేయాలి, అక్కడ తీసుకోవాలి, అది అక్కడ అప్లికేషన్లో పొందుపరచాలి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ లైక్ పోలీస్ ఎగ్జిక్యూటివ్, పోలీస్ మినిస్టీరియల్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ విల్లింగ్ పార్ట్ 1 ఆన్లైన్ అప్లికేషన్, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అండి. అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ ఇఫ్ ద క్యాండిడేట్స్ అప్లోడ్స్ ది ఫోటో వితౌట్ సిగ్నేచర్. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇవన్నీ మనకు అర్థమవుతాయి, అప్లికేషన్ ఫామ్లో ఉంటాయి. కానీ మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏజ్ రిలాక్సేషన్ అండి. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్లో భాగంగా మనకి ఇక్కడ క్లియర్ కట్ ఇంతో మనం చెప్పాము. ఫస్ట్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి మెట్రికులేషన్ సర్టిఫికేటు, అలానే డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. ఎస్సీకి అయితే మనకు వారి ఒక కమ్యూనిటీ సర్టిఫికేట్, బీసీకి ఖచ్చితంగా మనం అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అండి. లేటెస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, ఏజెన్సీ ఏరియా. ఈ ఏజెన్సీ ఏరియా చూడండి, లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ యాజ్ పర్ GOMS నెంబర్ 24 డేటెడ్ 12-06-2018 ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఎస్టీ అండ్ అబార్జినల్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మెహబూబాబాద్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్స్ ఇఫ్ దే క్లెయిమ్ రిలాక్సేషన్ ఇన్ హైట్ యాజ్ పర్ పారా నెంబర్ 16 క్లాస్ బి, క్లాస్ 2, క్లాస్ సి అండ్ క్లాస్ డి ఆఫ్ దిస్ నోటిఫికేషన్. షెడ్యూల్ ట్రైబ్స్ ఈ పలానా ఏరియాలో ఉన్నటువంటి వారికి మనకు హైట్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. వారు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని కూడా అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్ కట్గా మనకి ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ ఏరియా లోకల్ షెడ్యూల్డ్ ట్రైబ్ సర్టిఫికేట్ ఇష్యూడ్. సో వీరికి హైట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ బై దీస్ ఎంప్లాయీస్ ఆర్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇన్ ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ ఫర్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్. ఇక్కడ ఎన్సీసీ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఇటువంటి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ 33.5% మనకి తెలుసు. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒకటి చూడాలి. ఇక్కడ ఇచ్చారండి ఎలిజిబిలిటీ కండిషన్స్ candidates to ensure their eligibility for the examination. See, candidates applying for the examination should ensure themselves that they fulfill all the eligibility conditions for admission to the examination. Their admission at all the stages of the examinations or test will be purely provisional and shall be subject to satisfying the prescribed eligibility conditions. ఇక్కడ చూడండి మనకు ఎలిజిబిలిటీ బై జెండర్ ఫర్ ది పోస్ట్ కోడ్స్ నెంబర్ 11, 12, 16 and 17 both men and women are eligible. For post codes number 13, 14 and 18 only men are eligible and for post code number only women are eligible. ఇక్కడ ఉమెన్కి వచ్చేసి జైలర్ ఉమెన్ అని చెప్పాము, మనకు 1 పోస్ట్ ఉంది. 11 వచ్చేసి సివిల్, 12 వచ్చేసి మనకు ఏఆర్,
ఇట్లా మనకు పోస్ట్ కోడ్స్ ప్రకారం మనకు ఉంటుందండి. ఇక్కడ పోస్ట్ కోడ్స్ 11, 12, 16, 17 బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్. కానీ పోస్ట్ కోడ్స్ 13, 14 అండ్ 18కి మటుకు ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్ అండ్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ ఓన్లీ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్. ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చాలామంది చూస్తున్నటువంటి అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం. ఇక్కడ మస్ట్ హ్యావ్ అటెండ్ ది ఏజ్ ఆఫ్ 21 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటెండ్ ది ఏజ్ ఆఫ్ 25 years అండి. ఇక్కడ చూడండి మస్ట్ నాట్ హ్యావ్ అటెండెడ్ ది ఏజ్ ఆఫ్ ఇక్కడ ఏంటిది 25 years యాజ్ ఆన్ 1st July 2026. సో మినిమం ఏజ్ అనేది 21 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటెండ్ ది ఏజ్ ఆఫ్ 25 years యాజ్ ఆన్ 1st July 2026. మ్యాక్సిమం ఇక్కడ మనకు 1st July పెడతారు, ఎందుకంటే 1st July అయిన తర్వాతనే మనకు హాఫ్ ఇయర్ అవుతుంది, ఫస్ట్ నుంచి 7th month స్టార్ట్ అవుతుంది కాబట్టి. హవెవర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వైడ్ GOMS నెంబర్ 87, ఈ GOMS నెంబర్ 87 ప్రకారం మనకి డేటెడ్ 18-05-2026 have raised the upper age limit prescribed for direct recruitment by 5 years for uniformed services including police, fire services, prisons and special protection force department. This relaxation is in addition to the upper age limit as mentioned above. చూడండి ఇక్కడ మినిమం ఏజ్ మనకు 21, అలానే ఇక్కడ మినిమం ఏజ్ 21 అని చెప్పాము. నెక్స్ట్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 25. ఇక్కడ ఇది కాకుండా మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 25 years తర్వాత మనకి ఈ GOMS ద్వారా ఇంకొక 5 years పెంచడం. సో జనరల్ కేటగిరీ జనరల్గా మనకి ఈ 30 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయ్యింది. సో ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే రిలాక్సేషన్ పరంగా ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి. ఇక్కడ SCs, STs, BCs అండ్ EWS కేటగిరీకి 5 years ఎక్స్ట్రా, అంటే ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ ఎంత లిమిట్ అవుతుంది 35 years అవుతుంది. సో ద పర్సన్స్ హూ ఆర్ below 35 years is eligible for application of SI post if they belong to SCs, STs, BCs and EWS category. సో జనరల్గా 30 years ఉందండి జనరల్లీ. సో ఈ 30 yearsని మనం రిలాక్సేషన్ కూడా కన్సిడర్ చేస్తే 5 years. సో టోటల్ వచ్చేసి SIకి SCs, STs, BCs అండ్ EWS కేటగిరీ వారికి 35 years అండి, జనరల్ వారికి 30 years అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో 35 years లోపు ఉన్న ప్రతి ఒక్కరు SC, ST, BC, EWS వారు ఎలిజిబుల్ అవుతారు SI పోస్ట్ అప్లికేషన్కి. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ అవార్డెడ్ బై ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్. సో డిగ్రీ ఉండాలి, క్వాలిఫికేషన్ కంపల్సరీ, ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. నెక్స్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ క్యాండిడేట్స్ who obtain a degree through open universities or distance education mode are required to have recognition by the Universe Grants Commission. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారికి ఆ యూనివర్సిటీ ఖచ్చితంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి రికగ్నేషన్ ఉండాలని మనకు చెప్తున్నారు. నెక్స్ట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ కోడ్ 17కి మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ అడుగుతున్నాడు. క్యాండిడేట్స్ మస్ట్ హావ్ పొసెస్డ్ ఏ వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్. నెక్స్ట్ ఇక్కడ ఐ సైట్ అండి, డిస్టెన్స్ విజన్, నియర్ విజన్ అంటాము. రైట్ ఐ 6/6, లెఫ్ట్ ఐ 6/6, నియర్ విజన్ 0/5, నెక్స్ట్ లెఫ్ట్ ఐ వచ్చేసి 0/5, స్నెల్లన్. ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ ఏ ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్, కలర్ బ్లైండ్నెస్, క్వైంట్ ఆర్ ఎనీ మార్బిడ్ కండిషన్ ఆఫ్ ది ఐ ఆర్ లిడ్స్ ఆఫ్ ఐదర్ ఐ షెల్ బి డీమ్డ్ టు బి అ డిస్క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్కి మనం ఇంతకుముందు చెప్పినప్పుడు మన ఫిజికల్ ఫిట్నెస్ అంటే కంటి చూపు అంటే ఇక్కడ సైట్ కూడా ఉండవు, దాన్ని కూడా ఆ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సైట్ ఎంత అని క్లియర్ కట్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఆస్పెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హైట్ క్రైటీరియా కూడా మనకు ఇందులో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు, అది కూడా చూద్దాం. సెలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్ అండి. ప్రిలిమినరీ ఫస్ట్ ఆల్ ద ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ ది ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఇన్ 1 paper 3 hours డ్యూరేషన్ హూస్ డీటెయిల్స్ ఆర్ గివెన్ బిలో. The hall tickets will be issued online for these purposes. Syllabus for the PWT is given in Annex 2. చూడండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200, అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 క్వశ్చన్స్కి వస్తాయి అండ్ జనరల్ స్టడీస్ 100 questions, టోటల్ ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ అండి. ఇక్కడ చూస్తే మనం మినిమం మార్క్స్ టు బి సెక్యూర్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ఇన్ ది ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ పేపర్ ఈస్ 30% ఫర్ ఓసీస్, నెక్స్ట్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, 25% ఫర్ బీసీస్ అండి అండ్ 20% ఫర్ ఎస్సీస్, ఎస్టీస్ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో ఇది 200 మార్క్స్కి ఇక్కడ ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ వారికి 30% రావాలి. అలానే ఈడబ్ల్యూఎస్ ఆ బీసీస్కి అండ్ ఎస్సీస్, ఎస్టీస్ 25% ఫర్ బీసీస్,
30% ఫర్ ఓసీస్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అండ్ 20% ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్. 20% అండి 200 మార్క్స్లో. ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ క్వాలిఫికేషన్ మార్క్స్ తీసుకొస్తేనే మనము ఈవెంట్స్కి ఎలిజిబిలిటీ అవుతాం. సో ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేటివి కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చాడు 20% ఆఫ్ ఫుల్ మార్క్స్ షెల్ బి అవార్డెడ్ యాజ్ ఎ నెగిటివ్ మార్క్ ఫర్ దట్ క్వశ్చన్. చూడండి, ఇప్పుడు ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 20%, అదే 4 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్క్ పోతుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఈచ్ క్వశ్చన్ ద క్యాండిడేట్ షెల్ బి అవార్డెడ్ ఫుల్ మార్క్స్ అసైన్ టు దట్ క్వశ్చన్ ఇఫ్ హీ ఆర్ షీ డార్కెన్ ఓన్లీ వన్ బబుల్ దట్ కరస్పాండ్స్ టు ది కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ ద క్యాండిడేట్ హ్యాస్ నాట్ డార్కెన్ ఎనీ బబుల్ ద క్యాండిడేట్ షెల్ బి అవార్డెడ్ 0 మార్క్స్ ఫర్ దట్ క్వశ్చన్. ఇన్ ఆల్ అదర్ కేసెస్ 20% నెగిటివ్ మార్క్స్ ఉన్నాయనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. 20% అండి నెగిటివ్ అంటే 5 క్వశ్చన్స్ రాంగ్ అవ్వాలండి. 4 కాదు 5, 4 క్వశ్చన్స్ కాదు 5 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్క్ పోతుందండి. ఇక్కడ మనం ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, క్వశ్చన్స్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ షెల్ బి సెట్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు రిగార్డింగ్ ది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండి. సిలబస్ కూడా మనం చూసాము. నెక్స్ట్, సీక్వెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్స్ అండి. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిదంటే బాయ్స్కి 1600 మీటర్స్ ఉంటాయి మెన్స్కి, ఉమెన్కి వచ్చేసి 800 మీటర్స్ రన్ ఈవెంట్ ఉంటుంది. మెన్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ ద 1600 మీటర్స్ రన్ విత్ ఏ మ్యాక్సిమం టైమ్ ఆఫ్ 7 minutes 15 seconds అండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. 7 minutes 15 seconds మనకు మ్యాక్సిమం టైం పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది. 7 minutes and 15 seconds, 7 minutes and 15 seconds. ఇది కూడా మనకి ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ ద మ్యాక్సిమం టైమ్ ఈజ్ 9 minutes and 30 seconds. అంటే మిగతా వారికి 7 minutes 50 seconds లోపల మెన్ను ఈ 1600 మీటర్స్ని కంప్లీట్ చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ ద 1800 మీటర్ రన్ విత్ ఎ మ్యాక్సిమం టైమ్ ఆఫ్ 5 minutes 20 seconds. చూడండి, ఇక్కడ 800 మీటర్స్ రన్స్ మనకు ఫీమేల్కి ఉంటుంది. వారు తక్కువ టైమే, చూడండి 5 minutes 20 seconds లోపల 800 మీటర్స్ని వారు కంప్లీట్ చేయాలి. అదే బాయ్స్కి అయితే 7 minutes 15 seconds. అదే ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 9 minutes 30 seconds. అంటే ఇక్కడ వేరియేషన్ కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ ముందు కొడితే మనకి ఈవెంట్స్లో వచ్చిన మార్కులు కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా మనకు ప్లే చేస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా మనకి ఇచ్చారు క్లియర్ కట్గా. చూడండి, ఇక్కడ ఫర్ పోస్ట్ కోడ్స్ నెంబర్ 11, 17, 18 and 19 ద రన్ ఈవెంట్ ఈస్ క్వాలిఫైయింగ్ నేచర్. ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 12, 13, 14 and 16 క్యాండిడేట్ షెల్ బి అవార్డెడ్ మార్క్స్ ఫర్ దర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది రన్ ఈవెంట్ as shown in Annexure 2. చూడండి, ఇక్కడ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్స్ 11, 17, 18 and 19 ద రన్ ఈవెంట్ ఈస్ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ 19 ప్రకారం ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. కానీ పోస్ట్ కోడ్ 12, 13, 14 and 16కి క్యాండిడేట్ షెల్ బి అవార్డెడ్ మార్క్స్ ఫర్ దర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద రన్ ఈవెంట్ as shown in Annexure 1. అంటే ఈ పోస్ట్ కోడ్ 12, 13, 14 and 16 ఎంత ముందు ఉరికితే అంత ఎక్కువ మార్క్స్. మెరిట్ ప్రకారం ఉరికితే మనకి మెయిన్స్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదే పోస్ట్ కోడ్ 11, 17, 18 and 19కి రన్ ఈవెంట్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని ఇవ్వడం జరిగింది. నార్మలైజ్డ్ మార్క్ ఫార్ములా అండి అది. ఫిజికల్ మెజర్మెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద అబోవ్ రన్ ఈవెంట్ షుడ్ మీట్ ది ఫాలోయింగ్ రిక్వైర్మెంట్. చూడండి, ఇక్కడ ఫర్ ది పోస్ట్ కోడ్ నెంబర్స్ 11 to 14 and 16 to 18 మెన్, ఇక్కడ హైట్ మస్ట్ నాట్ బి లెస్ దెన్ 167.6 సెంటీమీటర్స్, 167.6 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండదు. అంటే 5 feet 6 inches అనేది ఉండాలి ఖచ్చితంగా. దిస్ ఈజ్ ది పోస్ట్ కోడ్ ఫర్ ది పోస్ట్ కోడ్ నెంబర్స్ 11 to 14 and 16 to 18 అండి. ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్స్ 11, 12, 16, 17 and 19 ఉమెన్స్కి వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉమెన్స్కి మనకు ఇవ్వడం జరిగింది. ప్రొవైడెడ్ దట్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అబార్జినల్ ట్రైబ్స్ ఇన్ ద ఏజెన్సీ ఏరియాస్ ఆఫ్ ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మెహబూబాబాద్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్ షుడ్ మీట్ ది ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్. నేను చెప్పాను వీళ్ళకు స్పెషల్గా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఫర్ ది పోస్ట్ కోడ్స్ నెంబర్ 11 to 14, 16 to 18 మెన్కి హైట్ మస్ట్ నాట్ బి లెస్ దెన్ 160 సెంటీమీటర్స్, 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఎవరికి? ఎస్టీస్ అండ్ అబార్జినల్ ట్రైబ్స్ కండి, ఈ జిల్లాలో ఉన్నటువంటి వారికి అని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం. అదే ఉమెన్కి వారికి ఈ ఎస్టీ అండ్ అబార్జినల్ ట్రైబ్స్కి మస్ట్ నాట్ బి లెస్ దెన్ 150 సెంటీమీటర్స్. సో ఉమెన్కి జనరల్గా మనకి ఎంత 152.5, కానీ ఇక్కడ అబార్జినల్ ట్రైబ్స్, ఎస్టీ ట్రైబ్స్కి మనకి ఇక్కడ మస్ట్ నాట్ బి లెస్ దెన్ 150 సెంటీమీటర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్టర్ కంప్లీషన్ లాంగ్ జంప్ ఆర్ షార్ట్ పుట్ ఈవెంట్ క్యాండిడేట్స్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఇన్ ద ఫిజికల్ మెజర్మెంట్స్ as above shall be required to undergo the remaining PET events and must qualify as detailed below. ఆఫ్టర్ 1600 మీటర్స్ కొట్టిన తర్వాత బాయ్స్కి మెన్కి మనకు హైట్ చెకింగ్ ఉంటుంది. హైట్ చెకింగ్ తర్వాత రిమైనింగ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. అలానే
ఫీమేల్కి కూడా 800 మీటర్స్ కొట్టిన తర్వాత హైట్ ఉంటుంది, తర్వాత రిమైనింగ్ ఈవెంట్స్ కూడా ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి మెన్ క్యాండిడేట్స్కి ఫర్ ది పోస్ట్ కోడ్ నెంబర్స్ 11 to 14 అండ్ 16 to 18, జనరల్ వచ్చేసి 4 మీటర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి 3.50 మీటర్స్, షార్ట్ పుట్ వచ్చేసి 7.26 kgs ఫర్ మెన్ ఆర్ 4 kgs ఫర్ ఉమెన్ అండి. ఎంత విసరాలి అంటే 6 మీటర్స్, ఆ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 6 మీటర్స్. అదే ఉమెన్ క్యాండిడేట్స్కి ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్స్ 11, 12, 16, 17, 19కి 2.50 మీటర్స్, అలానే షార్ట్ పుట్ వచ్చేసి 4 మీటర్స్. మనకు మేల్స్కి వచ్చేసి 6 మీటర్స్. లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఈవెంట్స్ ఆర్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇది క్వాలిఫై అవుతే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మెరిట్ అనేది అవసరం లేదు, జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఆర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ ఆల్ ది పోస్ట్ ఇన్ ది notifications issued by TSL or PRB within a period of 3 months applied for by a candidates will be conducted only once, and the same readings or scores will be valid for all the posts for which he or she is applying among the notification. Next, candidates who qualify in the physical measurement test or physical efficiency test will be issued hall tickets for appearing in the final examination. ఇక్కడ ఫైనల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూద్దామండి ఒకసారి. ఈచ్ ఆఫ్ ది 3 hours డ్యూరేషన్ ఉంటుంది. మనకు 4 పేపర్స్ ఉంటాయి, ఈచ్ 3 hours ఉంటాయి యాజ్ గివెన్ బిలో. ద సిలబస్ కూడా మనకి ఇచ్చారు. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ అండి, పార్ట్ ఏ ఆబ్జెక్టివ్ టైప్ MCQs 25 మార్క్స్, పార్ట్ బి వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ 75 మార్క్స్. సో పోస్ట్ కోడ్ నెంబర్స్ 11, 17, 18, 19 100, పోస్ట్ కోడ్ నెంబర్స్ 12 to 14 అండ్ 1600 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పేపర్ 2 తెలుగు పార్ట్ ఏ ఆబ్జెక్టివ్ టైప్ 25 మార్క్స్, పార్ట్ బి డిస్క్రిప్టివ్ టైప్ 75 మార్క్స్, టోటల్ వచ్చేసి 100 మార్క్స్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, ఇక్కడ చూస్తే అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ 200 క్వశ్చన్స్. ఇక 200 క్వశ్చన్స్. నెక్స్ట్ లాస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. అంటే మనకు కన్సిడర్ చేసే మార్క్స్ ఎంత 400. 200 ప్లస్ 200 వచ్చేసి 400 మార్క్స్ అండి. సో ఇక్కడ చూస్తే మనకు పేపర్ 3 వచ్చేసి కంప్లీట్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, 50% అదే ఉంది. జనరల్ స్టడీస్ వచ్చేసి 200 క్వశ్చన్స్. ఈ 200 క్వశ్చన్స్ అంటే మొత్తం 400 మార్క్స్. అదే పోస్ట్ కోడ్ నెంబర్స్కి 12 to 14 అండ్ 16కి 100 మార్క్స్. నెక్స్ట్ 100 అని ఇచ్చాడు పేపర్ 3 అండ్ పేపర్ 4. ఇక్కడ the minimum marks to be secured by the candidates in order to qualify in the written examination in each paper is 40% for OCs. ఈ క్వాలిఫై పేపర్ మనకు ఏదైతే పెట్టారో ఇక్కడ 40% ఖచ్చితంగా రావాలండి ఓపెన్ కేటగిరీ వారికి. నెక్స్ట్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ 35% ఫర్ బీసీస్ అండ్ 30% ఫర్ ఎస్సీస్, ఎస్టీస్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్. ద సేమ్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ షెల్ అప్లై టు ద క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు స్పెషల్ కేటగిరీస్ రిఫర్డ్ టు in para 21 in the notification in respect of their social categories. So idandi matter. Questions in paper 3 and paper 4 shall be objective in nature. Candidates have to answer the questions as an OMR sheet on sheet using blue or black ball point only. Candidates who secured 40% above in each paper, that is paper 3 and paper 4, are eligible to consider for selection for posts under OC or EWS in respective of social categories. Respective appearance in all the test and written examination as per rule is compulsory. Absence in any of the above test examinations will automatically render a candidate disqualified. Mere securing of minimum qualifying marks does not waste. సో ప్రతి పేపర్కి ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి, అటెండ్ అవ్వాలి కూడా. అప్పుడే మనకి మన క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ అనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ ఒక్క పేపర్ తప్పించినా కూడా హీ ఈజ్ కంప్లీట్లీ డిస్క్వాలిఫైడ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే క్వశ్చన్స్ ఇన్ ద పేపర్ 3 అండ్ పేపర్ 4 విల్ షెల్ బి సెట్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఇంగ్లీష్, ఉర్దూ లాంగ్వేజెస్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ టర్మినాలజీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, మేనేజ్మెంట్. సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. ఫైనల్ సెలెక్షన్, ఇక్కడ మనకు ప్రతి పోస్టుకు సంబంధించినటువంటి ఫైనల్ సెలెక్షన్ అనేది ఇచ్చారు. 95% ఆఫ్ ది వేకెన్సీ ఇన్ ద జోన్స్ యాజ్ ఆర్గనైజ్డ్ అండర్ ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2018. ఇక్కడ 95% అనేది లోకల్, 5% అనేది నాన్ లోకల్ అకార్డింగ్ టు ది 2018 ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి మనకు నోటిఫికేషన్ ప్రకారం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది పోస్ట్ కోడ్ సెలెక్షన్ గురించి ఇచ్చాడు. ఇవన్నీ డీటెయిల్స్ అండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్గా ఉండేటువంటి ఆస్పెక్ట్. ఇక్కడ మన సిలబస్ కూడా ఇచ్చాడు. ఆ సిలబస్లో కూడా భాగంగా మనకి కాళేశ్వరంలో వచ్చేటువంటి జోన్లో వచ్చినటువంటి భూపాలపల్లి, జయశంకర్, అస్పాబాద్, కొమర, రామగుండం పోలీస్ కమిషనరేట్ ములుగు ఇవి వస్తాయి. బాసరాకి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ వస్తాయి. జగిత్యాల్, రాజన్న సిరిసిల్లకు వచ్చేసి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, రాజన్న జోన్ అది, కరీంనగర్ పోలీస్ కమిషనర్, సిద్దిపేట పోలీస్ కమిషనర్, సిరిసిల్ల, రాజన్న, కామారెడ్డి, మెదక్. నెక్స్ట్ భద్రాద్రికి వచ్చేసి కొత్తగూడెం, భద్రాద్రి పోలీస్ కమిషనరేట్స్ అండి. ఖమ్మం పోలీస్ కమిషనరేట్, మహబూబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్, యాదాద్రికి సూర్యాపేట, నల్గొండ, రాచకొండ పోలీస్ కమిషనరేట్, చార్మినార్కి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సంగారెడ్డి, వికారాబాద్,
జోగులాంబ, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల్, జోగులాంబ, వనపర్తి, నగర్ కర్నూలు అండి. సో దీస్ ఆర్ ది జోన్స్ ఇన్ ద తెలంగాణ అండ్ ద రెస్పెక్టివ్ కమిషనరేట్స్ అండి. కంటీజియస్ జోన్స్లో కూడా మనకు జోన్ 1 కాళేశ్వరం, జోన్ 2 బాసర, జోన్ 3 రాజన్న, జోన్ 4 భద్రాద్రి, ఇది కంటిన్యూస్ జోన్ 1 అంటాం. కంటిన్యూస్ జోన్ 2కి జోన్ 5 యాదాద్రి, జోన్ 6 చార్మినార్, జోన్ 7 జోగులాంబ. సో ఇక్కడ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ విత్ ఈచ్ ఆఫ్ ది 7 జోన్స్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 7 ఈస్ షోన్ బిలో. కాళేశ్వరంకి వచ్చేసి ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ వస్తాయి, బాసరకు వచ్చేసి ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. మనకి ఇది పోస్ట్ కోడ్ 17కి మట్టుకే అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాజన్నకి ఇచ్చినటువంటి కమిషనరేట్స్ భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ ఇవన్నీ నోటిఫికేషన్లో ఉంటాయండి. ఇవన్నీ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్ని డిసైడ్ చేసాము. ఇవన్నీ మిగతా ఆస్పెక్ట్స్ అండి. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనకి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ప్రకారం మనం చూసినటువంటి అంశాలు: నోటిఫికేషన్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్ రిలాక్సేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అలానే ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ఈవెంట్స్కి సంబంధించినటువంటి అంశాలని మనము ఈ వీడియోలో చర్చించుకోవడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఎస్ఐ పోస్టుల యొక్క నోటిఫికేషను, ఇది నోటిఫికేషన్ కంప్లీట్గా. సో మనకు 275 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలామంది నోటిఫికేషన్లో చూసే అంశం ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ ఆస్పెక్ట్, ఏజ్ రిలాక్సేషన్ ఆస్పెక్ట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్, ఎలిజిబిలిటీ, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అండ్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో వీటి మీద మన నోటిఫికేషన్ను ఇచ్చినటువంటి అంశాలని మనము చెప్పడం జరిగింది. సో ఇంకా నోటిఫికేషన్ ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మనకు ఉంటుంది. కానీ ఈ వీడియోలో మనము వేకెన్సీకి సంబంధించినటువంటి అంశము, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అంశం, అలానే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించినటువంటి అంశం, అలానే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ నెగిటివ్ మార్క్స్ 20% నెగిటివ్ ఉంటుందండి. టోటల్ 5 రాంగ్ అయితే మనకి 1 మార్క్ పోతుంది. సో నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది కూడా ఉంటుంది. ప్రిలిమ్స్, నెక్స్ట్ ఈవెంట్స్, నెక్స్ట్ అనేది మెయిన్స్. సో ఎలా అయితేనేం చాలా రోజుల తర్వాత మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇది విద్యార్థులకు ఒక మంచి శుభవార్త. సో ఈ రోజు నుంచే మనము దీనికి సిద్ధంగా ఉండి, ఇటు ప్రిలిమ్స్ కొరకు ఇప్పటి నుండే మనము సిద్ధంగా ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో వన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. వితిన్ 2-3 మంత్స్ లోపల ఉంటుంది. తర్వాత మెయిన్స్ కూడా ఉంటుంది. మెయిన్స్కి ఇటు రీజనింగ్, యాప్టిట్యూడ్ అయితేనేమి ఇది 50% మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ స్టడీస్ వచ్చేసి 50%. అలానే తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేది కూడా మనకు ఫస్ట్ అండ్ సెకండ్ పేపర్ కింద మనకు మెయిన్స్లో ఉంటుంది. దీస్ ఆస్పెక్ట్స్ ఆల్సో హ్యాస్ టు బి రిమెంబర్డ్ బై ది ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది పోలీస్ ఎగ్జామినేషన్స్. సో ఈ వీడియో ద్వారా మనము క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.